తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. పలు ప్రాంతాల్లో 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3-4 రోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చలిగాలులతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీలలోపు కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తూర్పు ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండడమే చలి తీవ్రత పెరగడానికి కారణమన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు. సోమవారం సిర్పూర్లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 8.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 9.9 డిగ్రీలు నమోదైనట్లు చెప్పారు. జోగులాంబ గద్వాల్లో 15.1 డిగ్రీల సెల్సియస్, సూర్యాపేటలో 15.6, వనపర్తిలో 15.9 డిగ్రీలుగా నమోదైనట్లు వెల్లడించారు. వచ్చే 3-4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. 2 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గత వారం రోజులుగా పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యల తీవ్రత సాధారణ పరిస్థితులతో పోలిస్తే 20% నుంచి 30% పెరిగిందని చెబుతున్నారు. చలి వాతావరణంలో పిల్లలు ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. హైపోథెర్మియాతో సమస్యలు వస్తాయని, మొదట జలుబు సోకి తర్వాత వైరస్లతో న్యూమోనియా, ఫ్లూ లాంటివికి దారితీస్తాయన్నారు. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం విషమించే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వృద్ధుల్లో ముక్కు కారటం కనిపిస్తుందని, దీన్ని అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటారన్నారు. దీనివల్ల శ్వాస ఇబ్బందితో పాటు దగ్గు తీవ్రమవుతుంది. ఆగకుండా జలుబు, దగ్గు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ల వద్దకు వెళ్లాలి. కిడ్నీ సమస్యలు, ఆస్తమా, గుండె జబ్బులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇన్ఫెక్షన్లు లోనికి వెళ్తే మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. చలిగాలులు చెవుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలని చెబుతున్నారు. గోరువెచ్చని నీరు తాగడం శ్రేయస్కరమని, వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలన్నారు. చర్మం ఎండిపోకుండా మాయిశ్చరైజర్లు, నూనెలు రాసుకోవాలని సూచించారు. తెల్లవారుజామునే కాకుండా కాస్త ఎండ వచ్చాక నడక, ఇతర రకాల వ్యాయామాలు చేయాలని సూచించారు.